నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన ఒక్క నీటి బొట్టును వదులుకోబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 23 నుంచి 25 వరకు న్యూఢిల్లీలో జరిగే కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో రాష్ట్ర తుది వాదనలు వినిపించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు బలమైన ఆధారాలు, వాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విచారణకు హాజరవుతారని కూడా సీఎం వెల్లడించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగం ఘటన జరిగి 200 రోజులు గడిచినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 6 మృతదేహాలు ఇప్పటికీ వెలికితీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళలకు గౌరవం ఇవ్వడం భారతదేశం సంప్రదాయమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. తిరుపతిలో జరిగిన జాతీయ మహిళా సాధికారత సదస్సులో పాల్గొన్న ఆయన మహిళా సాధికారత ఒక్క రోజులో సాధ్యం కాదని, అనేక కార్యక్రమాలు కృషి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పారు. సమాజ అభివృద్ధికి మహిళల పాత్ర అత్యంత కీలకమని బిర్లా పేర్కొన్నారు. వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందని కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర విమర్శలు చేశారు. విశాఖపట్నంలోని బీజేపీ సారథ్యం యాత్ర ముగింపు సభలో పాల్గొన్న నడ్డా వైసీపీ అవినీతి పాలనకు కూటమి చర్మగీతం పాడిందని వ్యాఖ్యానించారు. సారథ్యం యాత్ర విజయవంతంగా సాగిందని, ప్రజల మద్దతు బీజేపీకి మరింత పెరుగుతోందని స్పష్టం చేశారు. అస్సాంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ తాను శివభక్తుడినని, విషం మింగగలను కానీ దేశ మహనీయులను అవమానిస్తే మాత్రం సహించలేనని స్పష్టం చేశారు. 1962లో నెహ్రూ పాలనలో జరిగిన చైనా దాడి గాయాలు ఇప్పటికీ మానలేదని గుర్తు చేశారు. అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా వ్యక్తిగత విమర్శలు పట్టించుకోనని, కానీ దేశ గౌరవాన్ని దెబ్బతీయడాన్ని తాను భరించలేనని మోదీ వ్యాఖ్యానించారు. ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న భారత్ పాక్ తలపడ్డాయి. సాధారణంగా ఇండియా పాక్ మ్యాచ్ అంటేనే క్రికెట్ ప్రపంచానికి ఉత్కంఠభరిత వాతావరణం కనిపిస్తుంది. కానీ ఈసారి పెహల్గాం ఉగ్రదాడి ప్రభావం కారణంగా పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. శత్రుదేశం పాకిస్తాన్తో క్రికెట్ వద్దని కోరుతూ భారతీయులు సోషల్ మీడియాలో బాయ్కాట్ ఏషియా కప్, బాయ్కాట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హ్యాష్ట్యాగ్లను ట్రెండ్ చేస్తున్నారు. యూకేలో ఇమిగ్రేషన్ వ్యతిరేక నిరసనలకు ఎలాన్ మస్క్ బహిరంగ మద్దతు ఇచ్చారు. లండన్లో జరిగిన భారీ ర్యాలీకి ఆన్లైన్ ప్రసంగం ద్వారా హాజరైన మస్క్ ఇప్పుడే పోరాడకపోతే చచ్చిపోతారు అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసలే సమస్యలకు కారణమని ఆరోపించిన ఆయన స్టార్మర్ ప్రభుత్వం రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. మస్క్ వ్యాఖ్యలతో యూకేలో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తమైంది. లండన్లోని వెస్ట్మినిస్టర్ హాల్లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2025 అవార్డ్స్ వేడుకలో నారా దేవాన్ష్కు ప్రత్యేక గౌరవం లభించింది. ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ విభాగంలో 175 పజిల్స్ను కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పినందుకు ఈ అవార్డు అందజేశారు. కేవలం 9 ఏళ్ల వయసులోనే చెస్లో అసాధారణ ప్రతిభ చూపుతున్న దేవాన్ష్ ఇప్పటికే మరో 2 ప్రపంచ రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయంపై చంద్రబాబు, ఆయన కుటుంబం అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ఆదివారం నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే ములుగు జిల్లా వెంకటాపురంలో 10.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. భద్రాద్రి, కొత్తగూడెంలో వాగు దాటుతుండగా ఏలూరు జిల్లాకు చెందిన 2 మహిళలు ప్రవాహానికి కొట్టుకుపోయి దుర్మరణం పాలయ్యారు.